జమ్మికుంట మక్క కొనుగోలు కేంద్రాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కౌశిక్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రభుత్వ అధికారులు చేసిన జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల మక్కల కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటను కేసీఆర్ కొనుగోలు చేసి రైతు కంట్లో ఆనందం చూశారని, కానీ రేవంత్ రెడ్డి పంటను కొనుగోలు చేయక రైతుల కళ్ళలో కన్నీరు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మికుంట మార్కెట్ కి రావడం జరిగింది. జమ్మికుంట మార్కెట్ లో దాదాపు 40,000 బస్తాలు ఇంకా స్టాగ్నెంట్ గా ఉంటే రైతులందరూ కూడా ఫోన్ చేస్తే ఇవాళ రావడం జరిగింది. ఇవాళ నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇవాళ రైతులకి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇవాళ వచ్చిన ప్రభుత్వాన్ని రైతుల పక్షాన నేను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎటు పరిస్థితిలో మీరు వెంటనే ఇవాళ రేపటి లోపలనే మీరు ఖచ్చితంగా ఈ 40,000 బస్తాలని కొనాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను రైతుల పక్షాన, ఎందుకు వాళ్ళకి బార్దాన్ని ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇవాళ దాదాపు ఒక్కొక్కరు మక్కలు పోసి 10-15 రోజులు అవుతా ఉంది, ఎందుకు ఎత్తుతలేరు? ఇవాళ అమాలీలని 300-400 మంది అమాలీలని ఎందుకు పెడతలేరు? ఇవాళ ఎత్తాలంటే కూడా డబ్బులు వాళ్ళు 15-20 రూపాయలు లారీలలో అడుగుతా ఉన్నారు. ఇలా ట్రాక్టర్లు వస్తే ట్రాక్టర్లు ఎత్తనివ్వండి. ఇలా రైతులని ఇబ్బంది పెట్టొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకటే అడుగుతా ఉన్నాను, ఇవాళ రైతులకి పంట పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడము ఇంకొక అయితే ఇదేం పరిస్థితి, ఇదేమి ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు ఉన్నప్పుడు ఇలా కల్లాలనే